ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో అక్రమ వేట జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఈ దాడులు నిర్వహించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 2 నిందితులు గోపీకృష్ణ, శ్రీరామ్ ప్రసాద్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం వారిని విచారించగా వన్యప్రాణుల వేట కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వేట దందాలో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు సోదరుడు కుమారుడు రఘు పాత్ర ఉన్నట్లు బయటపడింది. దీనిపై ఇంకా లోతుగా విచారణ చేసిన ఫారెస్ట్ అధికారులు ఘటన జరిగిన పార్క్ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా తీసుకుని రఘు, అతని స్నేహితుడు భరత్లను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులపై తెలంగాణ అటవీ చట్టం 1967 అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఏం జరిగిందనేది అన్ని సీసీటీవీ ఫుటేజెస్ పరిశీలించి మేము చూడగా అందులో మాకు కొందరు వ్యక్తులు పార్కులో ప్రవేశించారని తెలిసింది. సో వాళ్ళు ఎవరని తెలుసుకున్నప్పుడు ఆచరణ ఉన్నాడు అందులో గోపీకృష్ణని, అతన్ని ఏటు ముద్దాయిగా పెట్టాము. అది ఏవన్ ముద్దాయిగా పెట్టి అదే రోజు జైలుకు పంపించడం జరిగింది. తర్వాత అక్కడే వాకింగ్ వస్తున్నటువంటి ఇంకొక వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసి అతన్ని ఏ3గా గుర్తించి అతన్ని కూడా మేము రిమాండ్ పంపడం జరిగింది. తదుపరి మనకి గన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడని తెలిసింది. అతని పేరు మచ్చారని. అతను తర్వాత భరత్ అనేటువంటి 2 వ్యక్తులు కూడా ఈ రోజు అదుపులోకి తీసుకుని వాటిని రిమాండ్ పంపడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది అనేది అన్ని సీసీటీవీ ఫుటేజెస్ పరిశీలించి మేము చూడగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో అక్రమ వేట జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఈ దాడులు నిర్వహించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 2 నిందితులు గోపీకృష్ణ, శ్రీరామ్ ప్రసాద్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం వారిని విచారించగా వన్యప్రాణుల వేట కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వేట దందాలో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు సోదరుడు కుమారుడు రఘు పాత్ర ఉన్నట్లు బయటపడింది. దీనిపై ఇంకా లోతుగా విచారణ చేసిన ఫారెస్ట్ అధికారులు ఘటన జరిగిన పార్క్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా తీసుకుని రఘు, అతని స్నేహితుడు భరత్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులపై తెలంగాణ అటవీ చట్టం 1967 అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఖమ్మం నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పార్క్ లోని జంతు అంటే వన్యప్రాణి సంరక్షణ పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ లో జరిగినటువంటి వన్యప్రాణి వేట ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి నిందితులు యొక్క వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిని అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈ యొక్క మొత్తం కూడా ఈ యొక్క వేటకు సంబంధించి మెట్టా నాగేశ్వరరావు, అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సోదరుడు కొడుకు ఎవరైతే ఉన్నారో రఘు, అలాగే శ్రీరామ్ ప్రసాద్, గోపీకృష్ణ, అలాగే వాళ్ళందరినీ కూడా 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈ యొక్క కొత్త కోణం వెలుగు చూడటంతో ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఈ వార్త దావానంలో వ్యాపించడం జరిగింది. ఈ యొక్క మెట్టా నాగేశ్వరరావు సోదరుడి కొడుకు రఘు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రఘు గతంలో కూడా ఏమైనా ఇలాంటివి వేటలకు పాల్పడ్డా, అతని దగ్గర ఉన్నటువంటి తుపాకీ ఎక్కడిది, ఆ యొక్క తుపాకీ తోటి దిగినటువంటి ఫోటోలు కూడా మనం విశ్వాసంలో చూస్తున్నాము. ఆ యొక్క విచారణ పూర్తి స్థాయి ఇంకా కాలేదని కూడా అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇంకా పూర్తి స్థాయి విచారణ కొనసాగి ఆ యొక్క విచారణ పూర్తయిన తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి వారందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వారు తెలియజేయడం జరుగుతుంది. పట్టుబడ్డ నిందితుల పైన తెలంగాణ అటవీ చట్టం 1967 మరియు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 విభాగాల కింద
వారిపై కేసులు నమోదు చేసి నిన్న వారందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.